ఈరోజు అంకంపాలెంలో ప్రకృతి సేద్యం సేంద్రీయ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కొదప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం యొక్క అవసరం ఎంత ఉన్నది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని సేంద్రీయ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి మరి కాలుష్యాలు అవుతేనేమి, లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులు అన్నీ కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి, అవన్నీ కూడా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని, కిడ్నీ అని, దీర్ఘకాలిక వ్యాధులని అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దీనికి పరిష్కారం మంచి ఆహారపు ఉత్పత్తులు ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది. దానికి నాంది ప్రకృతి సేద్యం సేంద్రీయ సేద్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అందరూ చేస్తూ ఉన్నారు. దానికి నాందిగా ఈ సమావేశం అయ్యింది. దీని ద్వారా మంచి ఆహారపు ఉత్పత్తులు అందరూ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో రైతుల్లో మార్పు రావాలి, రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు మరలాలి, దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు, మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం. దాని మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది. భవిష్యత్తులో రావులపాలెం కొత్తపేటలో కూడా రెండు ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం, రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, 4 మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ మరలేలాగా దానికి ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది, దీని యొక్క మంచి ఉత్పత్తులు ఏ విధంగా వస్తాయి, తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయొచ్చు, ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా ఈ యొక్క ప్రకృతి సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని నుంచి బయటపడాలంటే మరి పెద్దలందరికీ చెప్పినటువంటి సూచనలు ఆలోచిస్తే నాకు ఒకటితో అనిపిస్తుంది, ఇది ఒక్కరోజు మార్పు రాదు. ఆనాడు దేశాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మనం స్వాతంత్రం కోసం ఎటువంటి పోరాటం చేశామో అటువంటి పోరాటం అందరూ కూడా పల్లెలలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ఉద్యమం పోరాటం చేసి అది సాధించుకోవాలి. అప్పుడే మనమంతా ఆరోగ్యవంతులుగా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, ఈనాడు గ్రామ వికాస్ అన్నారు. గ్రామాల వికాసంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అవసరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అంకంపాలెంలో ప్రకృతి లేనిదే నేను లేను, ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి, ప్రకృతిని పరిరక్షించడం. ఏ రకంగా దిగాను అంటే అండి, నేను అసలు వ్యవసాయం చేసేవాడిని కాదు. మోటార్ ఫీల్డ్ ఆధ్యాత్మిక ఋషికేశ్లో అంటే తిరుగుతూ ఉండేవాడిని. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఉండేవారండి. ఆర్ఎస్ఎస్ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించేసేవారండి. ఆర్ఎస్ఎస్ పిలుస్తుంటే నాకు 4 ఆవులు ఉండేయండి. 2 ఏమో హెచ్ఎఫ్ ఆవులు, 2 ఏమో ఒంగోలు ఆవులు అండి. ఆ రాజుగారు ఏం చెప్పాడంటే 4 ఆవులు ఒంగోలు ఆవులు మేపండి అన్నాడు. వెంటనే ఇమీడియట్గా గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వెళ్ళి 60 ఆవులను తోలుకొచ్చానండి. 60 ఆవులను తోలుకొచ్చి చాలా చక్కగా మేపానండి. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఈ ఆహారం తిని ఇప్పుడు క్యాన్సర్ ఫుల్గా వచ్చేస్తుందండి. 65% ఉందండి. ఉన్న జబ్బులు 35% అండి. కాబట్టి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా ఆగుతలేదండి. పెద్దవాళ్ళు 70-80 బాగుందండి. 40-30 సంవత్సరాల వాడికి ఈ విష ఆహారం తిని అదేమీ బాగోలేదండి. అని చేత ప్రతి ఒక్కరు రైతు ఇప్పుడు ఈ సదస్సు పెట్టడానికి కారణం ఏంటంటే రైతులు ఎవరైనా 100కి 2 3 మారుతారనే ఉద్దేశంతో పెట్టండి అని చేత నేను ఎన్పిఎం షాపు
నాకు 2014లో ఉందండి, 2009లో ఉందండి. ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదండి ఏ కషాయానికి. ఇవాళ వరకు కూడా ఒక ధాన్యం ప్యాడీ అమ్ముతున్నారు తప్ప రెండోది ఏది లేదండి. ఇవాళ నుంచి ఈ కషాయాలు సర్టిఫికేట్ కూడా ఇప్పుడు ఇచ్చారండి నాకు. కానీ నేను 2009లోనే షాప్ ఉందండి నాకు. 2009 నుంచి ప్రతి ఒక్కరికి ఇస్తున్నానండి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ చెయ్యమని కాబట్టి గోమాతను పోషించి భూమాతను రక్షించి జనాన్ని అందరూ పంట వ్యర్థాలు అండి. అందులోనే మనకి దాన్ని కంపోస్ట్ అవడం మల్చింగ్. ఒక ఎక్స్టెంట్ ఒక రైతుకి 1 ఎకరం ఉంది, 4 ఎకరాలు ఎక్కడ వేయగలడు? అంటే ఇంటర్ క్రాపింగ్ కింద లేకపోతే బండి మీద తీసుకునేలాగా భూమి పాడైపోయింది. 30 రకాలు జీవవైవిధ్యం జరిగి 30 రకాలు చల్లిపోయి నవధాన్యాలు 30 రకాల బ్యాక్టీరియా యాక్టివేట్. అదే మనం పెసలు మినువులు అది కూడా మంచిది కాదు. అది రసాయన ఎరువే కదా. గౌరవనీయులైన శ్రీ కొద్దిపాటి కృష్ణమూర్తి ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారు గారికి సన్మానించి సమర్పించే అభినందన అక్షర బహుకృతి. శ్రీ కొద్దిపాటి కృష్ణమూర్తి గారు నాటకమైనప్పుడు 100కో కోటికో ఒక్కరు అన్నట్టు మహానుభావులు శ్రీ కొద్దిపాటి కృష్ణమూర్తి గారు అవగాహన ఔషధ ప్రకృతి వ్యవసాయ ఫలగాల